రితుబడి నుండి ఇంటికి నడుస్తోంది. ఆమె కాళ్ళు దుమ్ము పట్టిన దారిలో ఏడ్చుకుంటూ వెళ్తున్నాయి. ఆమె చేతిలో తన రిపోర్ట్ కార్డును ఒక ముళ్లమొక్కలా పట్టుకుంది. ఆమె తన నానమ్మను తోటలో చూసింది. ఆమె తన ప్రకాశవంతమైన రంగురంగుల పూలమడులను చూసుకుంటూ మెల్లగా పాడుకుంటోంది. నానమ్మ రిపోర్ట్ కార్డును అందిస్తూ రితు గొంతు వణికింది. ఒక పెద్ద కన్నీటి బొట్టు ఆమె చెంపపై నుండి జారి కాగితంపై పడింది. నేను మిగతా పిల్లల్లా తెలివైనదాన్ని కాదు. నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. నానమ్మ రిపోర్ట్ కార్డు తీసుకుంది కాని దానివైపు చూడలేదు. బదులుగా ఆమె వారి చుట్టూ ఉన్న రకరకాల పువ్వులను చూపించింది. నాకన్నా ఆమె మెల్లగా అంది. నా తోటవైపు చూడు. పొడవైన ప్రకాశవంతమైన పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడైనా చిన్న తీయని గులాబీలా ఉండాలని కోరుకుంటుందా? రితు ముక్కు చీదుతూ తల ఊపింది. లేదు నానమ్మ. నానమ్మ నవ్వింది. మరి గులాబీ ఎప్పుడైనా లిల్లీ పువ్వులా చారలు కలిగి ఉండటానికి ప్రయత్నిస్తుందా? అస్సలు కాదు. ప్రతి పువ్వు భిన్నంగా ఉన్నందుకే అందంగా ఉంటుంది. అవి కేవలం వికసించడంపై మాత్రమే దృష్టి పెడతాయి. కాని బడితోట కాదు కదా. రితు గొణిగింది. మనమందరం ఒకే పరీక్షలు రాయాలి. నానమ్మ నీళ్లు పోసే డబ్బాను తీసుకుని ఒక చిన్న కొత్త మొలకపై నీళ్లు చల్లింది. పరీక్షలు కేవలం ఎండ మరియు నీరులాంటివి నా చిన్నారి తార, నానమ్మ వివరించింది. అవి నీవు పెరగడానికి సహాయపడతాయి. కాని నువ్వు ఎలా పెరుగుతావు మరియు ఎలాంటి పువ్వు అవుతావు అనేది నీకు మాత్రమే ప్రత్యేకం. నీకు ఇష్టమైనదాన్ని నువ్వు కనుగొనాలి. అప్పుడు నువ్వు వికసిస్తావు. కాబట్టి రితు తరగతిలో తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. కాని బడి తరువాత ఆమె వికసించడానికి తనదైన ప్రత్యేక మార్గాన్ని వెతకడం ప్రారంభించింది. ఆమె చిత్రలేఖనం ప్రయత్నించింది. కాని రంగులు ఎప్పుడూ గందరగోళంగా ముగిసేవి. ఆమె నాట్యం చేయడానికి ప్రయత్నించింది. కాని ఆమె కాళ్ళు మొరటుగా మరియు సిగ్గుగా అనిపించాయి. ఒక మధ్యాహ్నం నానమ్మతో కలిసి తోటలో కలుపు తీస్తుండగా రితు ఒక చిన్న రాగాన్ని పాడుకోవడం మొదలుపెట్టింది. అది ఆమె చురుకైన తేనెటీగల కోసం మరియు సోమరి లేడీబగ్స్ కోసం కల్పించిన పాట. ఆమె అలా చేస్తున్నట్లు కూడా గమనించలేదు. నానమ్మ తన పని ఆపి వింది. ఆమె ముఖంలో ఒక పెద్ద చిరునవ్వు విరిసింది. రితు ఆమె గుసగుసలాడింది. అది చాలా బాగుంది. నీ గొంతుపాటల పిట్టలా తీయగా ఉంది. రితు సిగ్గుపడింది. కాని ఆమె ఛాతీలో ఒక సంతోషకరమైన వెచ్చదనం వికసించింది. ఆ రోజు నుండి రితు పాడటం మొదలుపెట్టింది. తరువాతి పాఠశాల టాలెంట్ షోలో ఆమె పెద్ద వేదికపై నిలబడింది. ఆమెకు మార్కులలో ఉత్తమమైనది కాకపోవచ్చు. కాని ఆమె పాడటానికి నోరు తెరిచినప్పుడు గది మొత్తం నిశ్శబ్దంగా మారింది. ఆమె వికసించడానికి తన మార్గాన్ని కనుగొంది. మరియు అది అన్నింటికంటే అందమైన విజయం.